అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము 3 మెసేజెస్ ఏంటి మీకు యూనివర్స్ నుంచి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ కోసం. సో ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, సెకండ్ అండ్ థర్డ్ మెసేజ్. చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద మూన్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే ఏదో సీక్రెట్ అనేది బయటికి రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, ఏదైనా అవ్వచ్చు. ఇది మీ కెరియర్కి సంబంధించి, మీ చుట్టూ ఉన్న పీపుల్కి సంబంధించి, లేదు మీరే ఏదో తెలుసుకోవాలని చెప్పేసి చాలా టైం నుంచి అనుకుంటున్నారు, బట్ అది రావట్లేదు. సో ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ తొందరలో బయటికి రాబోతుంది. అండ్ మీకు ఇక్కడ ఏదో మనసులో మీ ఇంట్యూషన్ ఏమని చెప్తుంది అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ లైక్ పీపుల్ ఏదో స్నీకీగా ఉన్నట్లు, ఏదో బిహైండ్ మీ వెనుక ఏదో యాక్ట్ చేస్తూ ఉన్నట్లు, నెగిటివ్గా ఉన్నట్లు ఎక్కడో మీ ఇంట్యూషన్ చెప్తుంది, బట్ మీకు లైక్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా అర్థం అవ్వట్లేదు. సో అలాంటి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదో బయటికి వచ్చేలాగా ఉంది అన్నట్లు మీకోసం ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి ఎమోషనల్లీ మీరు బాగా లైక్ ఒక ఎలాంటి అని అంటే ఒక ఫియర్ఫుల్ ప్లేస్లో ఉన్నారు. ఏమవుతుందో ఏమో, నా లైఫ్ బాగుంటుందో బాగుండదో, ఇష్టపడిన వాళ్ళు నాతో ఉంటారో ఉండరో, ఫ్యామిలీ అర్థం చేసుకుంటారో లేదో, ఫ్యూచర్ బాగుంటుందో లేదో అని చెప్పేసి ఇలా అనమాట. అన్నీ ఓవర్గా థింక్ చేస్తూ ఎమోషనలీ డ్రౌన్ అయిపోవడం కంప్లీట్లీ. ఎలా అంటే మీ స్ట్రెంగ్త్ అనేది లూజ్ అయిపోతున్నారు అండ్ ఇక్కడ సఫకేటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో ఇది ఈ సిచ్యువేషన్ ఏదైతే మీరు ఉన్నారో ఇది ఎండ్ అయిపోతుంది తొందరలో. ఈ భయం నుంచి మీరు బయటకు వస్తారు, ఈ ఇల్యూజన్స్ నుంచి మీరు బయటకు వస్తారు. మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా క్లారిటీ రాబోతుంది, మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాబోతుంది. అండ్ సబ్కాన్షియస్లీ ఏదైనా ఫియర్స్ ఉన్నాయి అని అంటే ఆ ఫియర్స్ కూడా లైట్లోకి వచ్చేసి దానికి సంబంధించి సొల్యూషన్ వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. అండ్ ఇక్కడ కొంచెము ఏంటంటే ఈ టైంలో కొంతమందికి కొన్ని డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు. ఏదో లైక్ కొంతమంది కొన్ని పీడకలు అన్నట్లు, కొంతమందికి ఏదో డ్రీమ్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అన్నట్లు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ డ్రీమ్స్ వచ్చేసి సబ్కాన్షియస్లీ మీకు ఏదైతే మీరు చూడలేకపోతున్నారో, ఏదైతే అర్థం అవ్వట్లేదో ఈ డ్రీమ్స్ వస్తున్నాయి మీకు అన్నట్లు మెసేజ్ అనమాట. సో స్పెషల్లీ మీకు ఈ టైంలో ఏమవ్వచ్చు అని అంటే సడన్లో మధ్యరాత్రి 3 o'clockకి లేకపోతే 4 o'clock అలా మీరు సడన్లో నిద్ర నుంచి లేవడం జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఆ టైంలో మీకు కళ లైక్ రావడము, ఏదో వియర్డ్గా అనిపించడము, సమ్ సార్ట్ ఆఫ్ సైన్ లాగా అనిపించే ఛాన్సెస్ ఉందన్నమాట. కొంతమందికి మీరు ఆ నిద్ర 3:33 టైంలో లేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, సో మీకు టైం చూసిన వెంటనే 3 ఇంకో నంబర్ నాకు కనిపిస్తుంది ఏంటంటే 344. సో ఈ నంబర్ మీకు కనిపించే ఛాన్సెస్ ఉంది. సో వెంటనే ఇది వచ్చిన వెంటనే మీకు ఏంటంటే ఏదో సైన్ అనమాట యూనివర్స్ నుంచి. మీరు ఏదో అక్కడ తెలుసుకోవాలి, ఏదో సబ్కాన్షియస్లీ సంథింగ్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అని చెప్పేసి అనమాట. సో ఇలా మీకు నిద్ర నుంచి మేలుకువ వచ్చినప్పుడు మధ్యరాత్రి ఇలా నంబర్ చూసినప్పుడు కనుక వెంటనే ఏంటి అది ఇన్ఫర్మేషన్, మీకు ఏమనిపించింది, ఆ కళ ఏంటి అని చెప్పేసి రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ పడుకున్న వెంటనే మళ్ళీ తర్వాత నేను గుర్తు చేసుకుంటాను ఏంటో అని చెప్పేసి అనుకున్నారనుకోండి, వెంటనే అది మర్చిపోతారనమాట. సో కాబట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అది యానిమల్ అయినా సరే, నంబర్స్ అయినా సరే, ఎవరైనా లైక్ మీతో ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా సరే, ఏదన్నా సరే అనమాట, ఒక చిన్న డీటెయిల్ అయినా సరే మీరు రాసి పెట్టేసుకోండి. ఓకే,
దానివల్ల ఏంటంటే దానికి సంబంధించి మీకు ఆన్సర్ అనేది తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఎస్, సబ్కాన్షియస్లీ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఫియర్స్ ఇవన్నీ దీనికి సంబంధించి బయటికి రాబోతుంది. చాలా వరకు ఆన్సర్స్ తెలుసుకోబోతున్నారు, హిడెన్ థింగ్స్ తెలుసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్. అండ్ కొంతమందికి మీ హిడెన్ టాలెంట్స్ కూడా ఏదో తెలుసుకునే ఛాన్సెస్ ఉంది మీకు తొందరలో. మీరు దేని కేపబుల్, మీరు ఇప్పుడు వరకు ఫియర్స్లో ఉండడం ఏంటంటే మీ టాలెంట్ ఏంటి అని చెప్పి తెలుసుకోలేక మీరు కొంచెము ఈ ప్లేస్లో ఉండిండొచ్చు, కొంచెం లైక్ భయం ప్లేస్లో ఉండిండొచ్చు. సో మీరు తొందరలో ఆ స్కిల్, ఆ టాలెంట్ కూడా తెలుసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్. ఓకే, సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. అండ్ సెకండ్ మెసేజ్ కంటిన్యూ అయ్యే ముందు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్. అదేంటి అని అంటే ఈ మంత్ June 8th నుంచి నెక్స్ట్ న్యూ బ్యాచ్ టారో క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సర్టిఫికేషన్ కోర్స్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఈ పైన ఇచ్చిన స్క్రీన్ నంబర్కు వాట్సాప్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ఓకే మరి సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్? సెకండ్ క్వశ్చన్ అన్నాను, మర్చిపోయి రీడింగ్లో చేసి అలవాటు అయిపోయి అలా వచ్చేసింది సెకండ్ మెసేజ్. సో సెకండ్ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే 10 of Swords. సంథింగ్ ఏదో బాగా ఆలోచిస్తున్నారు, ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది సఫకేషన్ క్రియేట్ చేయడము, ఓవర్ థింకింగ్, పీస్ని తీసుకుని వెళ్ళిపోవడము, హ్యాపీగా లేరు, మెంటలీ బాగా డిస్టర్బ్గా ఉన్నారు. అయితే ఇది ఎండ్ అయిపోతుంది, ఇది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, రీచ్ అయిపోయింది. మీరు గిల్టీగా ఫీల్ అవ్వడమో, రిగ్రెటెడ్గా ఫీల్ అవ్వడమో, ఆన్సర్స్ లేవని చెప్పేసి సరిగ్గా నిద్రపోకపోవడమో, హెల్త్ మీద ఫోకస్ చేయకపోవడమో, ఎవరైనా ఏమైనా చేస్తున్నారని చెప్పేసి అనుకోవడమో, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ చూపిస్తుంది బాగా. సో మీరు ఇప్పుడు ఏంటి అంటే తీసుకోవడమే చాలా స్ట్రాంగ్గా హైగా తీసేసుకున్నారు. సో అందుకని ఇక 10 of Swords దీనికి ఎండ్ అనేది వచ్చేసింది. తొందరలో మీ లైఫ్లో క్లారిటీ వచ్చేసి న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. సో ఈ టైంలో మీకు ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా మీ మెంటల్ హెల్త్ మీద, మీ ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ ఉండాలి. మంచిగా తినడము, మేబీ ఎక్సర్సైజ్ లాంటిది చేయడము, లైక్ మెడిటేషన్ లాంటిది, లేకపోతే మసాజ్ లాంటిది తీసుకోవడము. సో ఇలాంటిది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మెసేజ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసారు. ఈ ఓవర్ థింకింగ్, ఈ డిప్రెస్డ్, ఈ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది తొందరలో ఎండ్ అయిపోతుంది, క్లారిటీ అనేది రాబోతుంది అన్నట్లు మెసేజ్ ఇక్కడ సెకండ్ మెసేజ్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. థర్డ్ మీకు మెసేజ్ వచ్చేసి ద టవర్. సడన్ చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్లో. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, సడన్ చేంజెస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది. అయితే కొంచెం మీకు, కొంతమందికి, ఇది అందరికి కాదు, కొంచెం ఎక్కడో మీ ఇంట్యూషన్లో ఏదో రిలేషన్కి సంబంధించో ఏదో బ్రేక్ అవ్వబోతుందని, గొడవ జరగడం లాంటిదో, సడన్ చేంజెస్ ఏదో రాబోతుంది, మీ పర్సన్ నుంచి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్తారనో, వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారేమో అని మీ ఇంట్యూషన్ ఆల్రెడీ చెప్తుంది. ఆల్రెడీ మీకు ఇక్కడ ఏదో వస్తుంది, ఇక్కడ మెసేజ్ అనేది తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ టవర్ మూమెంట్ జరగడం అనమాట. సో ఎస్, ఈ టవర్ మూమెంట్ ఎప్పుడు జరిగినా ఒక ఇల్యూజన్ నుంచి, ఒక రాంగ్ బిలీఫ్ నుంచి బయటికి తీసుకుని వస్తుంది. అఫ్కోర్స్ జరిగినప్పుడు కొంచెము కష్టంగా అనిపిస్తుంది, బట్ దీనివల్ల ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో అన్నిటి నుంచి బ్రేక్ అవుతున్నారు. యాక్చువల్లీ మీకు లిబరేషన్ వస్తుంది, బట్ కొంచెం ఎలా అనంటే ఒక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనమాట, ఏదో తెలియని సఫకేటింగ్ ఎనర్జీ నుంచి బయటికి రాబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో థర్డ్ మెసేజ్ మీకు న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుంది. ఏదైతే ఓల్డ్ సైకిల్స్ స్ట్రాంగ్గా బిల్ట్ అవ్వలేవో అవి బ్రేక్ అయిపోయి మళ్ళీ మీరు రీబిల్డ్ చేసుకోవడము, ఒక స్ట్రాంగ్ గ్రౌండ్ మీద రీబిల్డ్ చేసుకోబోతున్నారు అన్నట్లు అనమాట. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్. సో దానివల్ల మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా, కొంచెం డౌట్స్తో అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి గందరగోళంగా అనిపించే ఛాన్సెస్ అనమాట. బట్ ఈ పీరియడ్ అయిపోయిన వెంటనే మీరు కంప్లీట్లీ పాజిటివ్గా ఉండే ప్లేస్కి వెళ్తారు. అంటే కంప్లీట్లీ హీలింగ్ చేయడము, కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవడము, కొత్త థింగ్స్ నేర్చుకోవడము, మీ లైఫ్ని మళ్ళీ స్టేబుల్గా బిల్డ్ చేసుకోవడము, ఇదంతా జరిగే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.